హాయ్ అండి, వెల్కమ్ టు మనుకన్న ఛానల్. ఈరోజైతే నేను పూల్ మకానాతో సేర్లాక్ చేస్తున్నాను మా చిన్నోడికి. పూల్ మకానా నేను ఒక 1 కప్ ఆఫ్ పూల్ మకానా తీసుకున్నాను. అవి నార్మల్గా అయితే మనకు కొంచెం పచ్చిగా ఉంటాయి, సో వాటిని వేయించుకోవాలి మనం. నెక్స్ట్ దాంట్లోకి నేనైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏంటంటే మన ఇష్టము, పిల్లలు కొంచెం ఇష్టపడుతున్నారంటే ఏవైనా. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు 2 తీసుకున్నాను. కావాలంటే మనము ఖర్జూరా కానీ వేసేసుకోవచ్చు, ఖర్జూర సిరప్తో కూడా మనం చేసేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ అంటించేసుకొని బౌల్ పెట్టుకొని దాంట్లో నేను నెయ్యితో వేయించుకున్నాను. పిల్లలకి సడన్గా నెయ్యి అలవాటు చేయాలంటే పెద్దగా అయ్యాక అలవాటు అవ్వదు. సో చిన్నప్పటి నుంచే ఇలా ఫ్లేవర్ వేట్లో ఒక దాంట్లో వేస్తుంటే వాళ్ళకి ఆ ఫ్లేవర్ తెలియకుండానే అలవాటు అయిపోతుంది కాబట్టి సో మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. అది కొంచెం కాగిన తర్వాత అందులో పూల్ మఖానా వేసి మనం వేయించుకోవాలి. మఖానాలో ఏంటి అంటే న్యూట్రిషన్ ఫుడ్ చాలా ఉంటుందండి. ఇదైతే న్యూట్రిషన్ ఫుడ్. బీపీ, షుగర్ పేషెంట్స్లోకి కానీ సాల్టెడ్ మఖానా కూడా ఉంటుంది, అది ప్రిఫర్ చేసే వాళ్ళని బట్టి. సో ఇది నాన్ సాల్ట్. సో నేను అవే తీసుకున్నాను, చిన్నోడికి సాల్ట్ ఎక్కువ యూజ్ చేయొద్దు కాబట్టి. సో అవి మంచిగా దోరగా వేగిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి. మనం చించితేనే ఇలా చినిగిపోతూ ఉంటాయి, అలా అవుతాయి కాబట్టి అలా వేయించేసుకొని మనం తీసేసుకోవచ్చు. ఏంటంటే మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, షుగర్, డయాబెటిక్స్ బాధపడుతున్న వాళ్ళు కానీ వీటితో పాటు వీటిని ఏ రకంగా అయినా తీసుకోవచ్చు పోపులాగా వేసుకొని. సో నాకైతే ఇక్కడ వేగిపోయాయి. సో వాటిని చూసేసుకొని 3-4 మినిట్స్ అయితే వేయించుకోండి, హై టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మంటని. తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే నేను చిన్నోడికి కొంచెం జీడిపప్పు ఎక్కువ వేసాను. ఎందుకు అని అంటే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బాదం అంటే క్యాజువల్గా వాడు తింటాడు ఎలా ఉన్నా. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అయితే జీడిపప్పు వేస్తే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. సో వాటిని కూడా వేయించేసుకొని పక్కన బౌల్లో తీసేసుకోవాలి. ఆ పూల్ మఖానాని మనం పోపులాగా కూడా వేసుకొని ఎవరమైనా తినొచ్చు. సో చూడండి, బౌల్లోకి అయితే ఈ విధంగా నేను వేయించుకొని తీసుకున్నాను. సో ఫస్ట్ టైం చూస్తేనైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు ఎంత క్రిస్పీగా అయిపోయాయో. ఇలా చించితేనే మనకి చినిగిపోతూ ఉంటాయి కాబట్టి, కానీ టేస్ట్ బాగుంటుందండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా దూరగా వేయించేసుకున్నాను. బాగా మాడనివ్వకండి, అది మళ్ళీ వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది. తర్వాత వీటిని మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కావాలంటే కొంచెం మనం అటుకులు కూడా వేసుకోవచ్చు, అటుకులు వేసేసుకొని కూడా అందులో వేయించుకొని పట్టుకొని వేసుకోవచ్చు. మన ఇష్టం. ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ అయినా మఖానాతో ఓకే బాగుంటుంది. కాకపోతే మన పిల్లలు తినేదాన్ని బట్టి మనం దాన్ని బట్టి చేసేసుకోవాలి. మన ఇష్టంగా మనం చేస్తే వాళ్ళకి డైజెషన్ అవ్వదు కొంతమందికి, అన్నీ కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా అవ్వవు. సో నేనైతే ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. నేనైతే ఈ బౌల్స్ అయితే మీషోలో ఆర్డర్ చేశాను, ఎందుకంటే పిల్లలకి మనం పెట్టాలి సెర్లాక్ కానీ ఇంకేమన్నా ఉగ్గు కానీ పట్టాలి, జ్యూసెస్ కానీ అంటే ఇవైతే బాగా మెత్తగా అవుతాయి, ఫాస్ట్గా తిరుగుతాయి మన నార్మల్ మిక్సీ జార్లో కంటే. సో ఇవైతే ప్రిఫర్ చేయొచ్చు, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తగా పట్టేసుకోవాలి మనం వాటిని అయితే. ఒక 2-3 మినిట్స్ అన్నీ మిక్సీ అయిపోయినాక ఇవన్నీ ప్లేట్లో తీసుకున్నాను. ఇలా అయిపోయింది, మెత్తగా అయిపోయిందండి. కాకపోతే ఏంటంటే మనము అందులో డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఒకసారి మనం జల్లెడ పట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ జల్లెడతో పట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ఏమైనా చిన్నగా మిక్సీ అవ్వకుండా ఉండే పలుకులు కూడా జల్లెడతో అటే చిక్కుకుంటాయి కాబట్టి. సో మీరు కూడా జల్లెడ పట్టేసుకుంటే బెటర్ టు ఈట్. పిల్లలకి 7+ months బేబీస్కి ఎవరికైనా కూడా పెట్టొచ్చు, మనం పెద్దవాళ్ళమైనా కూడా తినొచ్చు. బట్ షుగర్ పేషెంట్స్కి అయితే ఈజీ టు ఈట్ అనమాట. ఏ రకంగానైనా కూడా అది ఏ రకంగా అయినా కలుపుకోవచ్చు. నేనైతే మా చిన్నోడికి పాలతో కానీ హీట్ వాటర్తో కానీ కలిపి పెడతాను. ఒకవేళ మన దగ్గర డేట్ సిరప్ ఉంటే అది కూడా కొంచెం వేసి తినిపించచ్చు. డేట్స్ డైరెక్ట్గా అలవాటు చేయడం అట్లా ఇష్టం లేకపోతే. చూడండి అది ఎలా వస్తుందో నేను జల్లెడ పడుతుంటే కూడా. సో మీరు కూడా బెటర్, ఎందుకంటే మనము జల్లెడ పట్టేసుకుంటే ఏమైనా మధ్యలో పెద్దగా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. పిల్లలకి ఈజీగా తినొచ్చు ఆ టైంలో స్పెషల్గా పట్టుకొని పెట్టేదానికంటే. ఇప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది. అవంతా కూడా ఒక కంటైనర్లో తీసుకొని పోసుకొని కొంచెం తినిపించచ్చు. నేనైతే చిన్నోడికి పాలల్లో తినిపిస్తున్నాను ఈరోజు.
పాలతో మిక్స్ చేస్తున్నాను. కొంచెం పాలు గోరువెచ్చగా చేసేసుకొని నెక్స్ట్ అందులో ఇది కొద్దిగా వేసేసుకొని కలుపుకున్నాను. ఆ తర్వాతకి మా చిన్నోడికి తినిపించాను, వాడికైతే నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై ఛానల్. థ్యాంక్ యూ.